గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్ హెడ్లైన్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్గా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇనుడింపజేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎన్టీఆర్ ఎవరో ఒకరి సొత్తు కాదన్న రేవంత్ రెడ్డి ఆయన ఒక జాతీయ నేత అని, దేశ ఆస్తి అని పేర్కొన్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు రావటం ఖాయమన్న రేవంత్ రెడ్డి 5.5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా 5 ఏళ్లు తన టర్మే జోస్యమని చెప్పారు. రాష్ట్రానికి రాజు మంత్రి తానేనని, తనకు ఎవరు పోటీ లేరని అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని సెటైర్లు వేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ను జైల్లో పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అది కేవలం చట్ట ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక దశకు చేరిందన్న రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి పట్టిన 20 నెలల సమయం వల్లనే విచారణలో జాప్యం జరిగిందని అన్నారు. కాళేశ్వరంలో కేవలం 3 గేట్లు మరమ్మతులతో సరిపెట్టలేమన్న రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావు తొందరపాటుతో చర్యలకు తాము బలికాబోమని అన్నారు. ఏపీతో ఉన్న జల వివాదాలపై స్పందించిన తెలంగాణ సీఎం తమకు రావాల్సిన నికర జలాల వాటాను అడ్డుకోవద్దని ఏపీని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని, 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో ఒకే విధమైన పారదర్శక విధానం ఉండాలని అన్నారు. ఇక మార్చి 31 లోపు మెట్రో టేకోవర్, జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్కు విమానాశ్రయాల శంకుస్థాపన చేస్తామని అన్నారు. హైదరాబాద్ను బుల్లెట్ రైల్ హబ్గా మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని, 2030 నాటికి ఇది అందుబాటులోకి రావచ్చునని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మన డిబేట్లో చర్చించుకుందాం. మనతో మాట్లాడటానికి సాగర్ రెడ్డి ముడిగంటి గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సాగర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ 10.5 ఏళ్లు తానే సీఎం అంటున్నారు, ఏమంటారు సార్? సంతోషం. రైట్. ఎవరొద్దంటున్నారు? వారికి 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు నో ప్రాబ్లం. దానికి కేవలం ఆపేక్ష చేయాలి. ప్రజా తీర్పు అది. నేను 5 ఏళ్ళు ఉంటావా, 10 ఏళ్ళు ఉంటావా, 15 ఏళ్ళు ఉంటావా, రేపే నీ పార్టీలో నీ వాళ్ళు, ఎందుకంటే అసమ్మతికి నిలయం కాంగ్రెస్. కుర్చీల మీద ఎంత ఆకాంక్షలు ఉంటాయనే దానిలో నిదర్శకులు ఎక్కడ ఉన్నారంటే అది కాంగ్రెస్ లో ఉంటారు. అది వాళ్ళకే తెలిసిన విషయం. సో సరే, ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ ని మనం తీసిపారేసే ముచ్చటం లేదు. 15 సంవత్సరాలు ఉన్నది, 20 సంవత్సరాలు ఉన్నది. నీ పనితనం మంచిగా ఉంటే, ప్రజల్లో నీకు సరైనటువంటి ఆదరణ లభిస్తే తప్పకుండా నువ్వు ఉంటావు కావచ్చు, ఎవరికి తెలుసు. కానీ ప్రజల్లో అట్లా అనుకుంటలేరు కదా. ప్రజల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. గత పార్టీలు చేసినటువంటి తప్పులను ఇప్పటికి కూడా మీరు ఇంకా ఎక్కడ కూడా మీరు దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు. మీరు ఇచ్చిన హామీలను కూడా అమలు పరచలేకపోయారు. సో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనించే పరిణామంలో మీరు 5 ఏళ్ళు ఉంటారా, 15 ఏళ్ళు ఉంటారా నిర్ణయించేటువంటి నిర్ణయాధికారులు ప్రజలు. రైట్. కానీ నిన్న ప్రెస్ మీట్లో కిషన్ రెడ్డిని గారు కూడా ఘాటుగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, అట్లాగే ఫార్ములా ఈ రేస్లో కానీ స్పందించిన, కేంద్రానికి లేఖ రాసినా కానీ కిషన్ రెడ్డి స్పందించట్లేదని విమర్శలు చేశారు. దానిపైనే ఉంటారు సార్. ఇప్పుడు మీరు లేఖ రాస్తే కిషన్ రెడ్డి గారు స్పందించలేదనేటువంటి ఆరోపణ ఏదైతే ఉన్నదో, మీ లేఖలు ఇచ్చే దానిలో కూడా కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే మీరు మీ పరిపాలనని మీ మట్టుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి విషయాలని కేంద్రాన్ని మీద పడేసి, అంటే మీరు తప్పించుకునే మీకు చేతగాక అటు తప్పించుకోవాలనేటువంటి భావనతో పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నది. అది కరెక్ట్ కాదు. మీరు సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారాలను ఉపయోగించి, ఇక్కడ గతంలో జరిగిన తప్పులైనా, ఇప్పుడు జరుగుతున్న తప్పులైనా, ఏదైనా కానీ దాని మీద పనిచేయాల్సినటువంటి బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు, బాధ్యతాయుతంగా ఈ పరిపాలన చేయాలని చెప్పి వారికి మేము సూచిస్తున్నాం. మీరు అనునిత్యం ఏమున్నా అక్కడ ఉన్నటువంటి బీజేపీని విమర్శించాలనేటువంటి ఆలోచనతో ఉంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. దాన్ని మేము ఏం అనలేం. మేము చేసే పని మేము చేస్తున్నాం. రాష్ట్రం ఇప్పుడు ప్రపంచానికే ఒక మంచి మంచి విషయాలను అందించేటువంటి ప్రక్రియలో మా నాయకులు ఉన్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఉంది. భారతదేశాన్ని ఆ రకంగా ప్రపంచం గుర్తిస్తున్నది. సో మీరు ప్రతి దానికి ఒక రాయేద్దాం, బండ మీదేసేద్దాం, బురదల్లుదాం అనేటువంటి భావనతో మీరు మాట్లాడితే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. మీరు అప్పచెప్పిన తర్వాత జరిగే పరిణామాలు జరుగుతూనే ఉంటాయి.
సమయం వచ్చినప్పుడు మీరు సిబిఐకి ఇవ్వగానే 24 గంటలని పని చేయాలంటే అది సాధ్యం కాని అసలు విషయం. దానిలో మీరు అప్పచెప్పిన తర్వాత ఏ ఇష్యూ అయినా కానీ దానికి ఒక లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందులో నిజాలేంటి అబద్ధాలేంటి అనేటువంటి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ నిజ నిర్ధారణ తర్వాతనే వాళ్ళు రంగంలోకి దిగుతారు. వాళ్ళు పూర్తి స్టడీ చేయకుండా ఏదైనా నువ్వు మీ కేసీఆర్ ఎప్పుడైనా రేపు ఉదయాల మీరు ఆ కేసీఆర్ లోపల ఇది అలా కేటీఆర్ లోపల ఇది బాగా మాట్లాడుతాను నాకు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే అది మేమేం చేయలేము. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నా, కేంద్ర ప్రభుత్వంలో ఇంకే పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ సిబిఐ అనేటువంటి సంస్థ మనం ఏదైతే ఒక కేసును మనం అక్కడికి బదలాయించినామో ఆ బదలాయించిన కేసుల యొక్క పూర్తి వివరాలన్నీ సేకరించిన తర్వాతనే వాళ్ళ యొక్క పని ప్రారంభిస్తారు. అది అన్ని పార్టీలకు తెలుసు, అందరి నాయకులకు తెలుసు. కానీ ఈ బదలాలు చేసేటువంటి మాటలు ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ కేసీఆర్ని కేటీఆర్ని కృషి చేయడానికే కిషన్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నారు. రైట్, వాళ్ళపైన ఎటువంటి ఆరోపణలు చేయట్లేదు, వాళ్ళని కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రధానంగా. వాళ్ళని కాపాడే అటువంటి ప్రక్రియ చేయాలనుకుంటే వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు కదా. వాళ్ళని కాపాడాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఉండేది కదా. అప్పుడు ఏమాత్రం సపోర్ట్, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. మరి వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళని పీఠం మీద ఎక్కియాలనుకుంటే మీరు రాకపోదురు కదా. కానీ అది కాదు కదా, ఉద్దేశం అది కాదు. అది అది అట్లా అనుకోవడం అది ఒక బురదలమే తప్ప తప్పించుకోవడానికి మార్గమే అంతే వాళ్ళకి. కేంద్రానికి లేఖ రాసిన కిషన్ రెడ్డి స్పందించట్లేదు. రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రశ్నించిన ఈడీ కేసీఆర్ కేటీఆర్ జోలికి ఎందుకు రావట్లేదని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎవరి పరిధిలో ఎవరు ఎంత చేసిరో, ఎవరి వల్ల ఏం జరుగుతుందో దాన్ని చేయడానికి అంత పని చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క విశేషాలన్నీ అఖిల భారత స్థాయిలో ఉంటాయి. వారు ఆ భారత గతంలో ఒక 45 సంవత్సరాల దాకా వాళ్ళు పరిపాలించారు కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి కాబట్టి అవన్నీ పేరుకపోయినాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ పేరు వస్తున్నాయి కావచ్చు. సో దానిలో వాళ్ళని పనిగట్టుకొని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇబ్బంది పెట్టాలనే యోజన, ఆలోచన విధానాలు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయట్లేదు. కేవలం గతంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి కుంభకోణాల్లో వాళ్ళు చేసినాయి కదా, అది తేట తెల్లగా కనబడుతున్నాయి కదా. ఆ కుంభకోణాలన్నింటినీ ఒక్కొక్కటి మా పరిరక్షణ కొద్ది అవి కనబడుతున్నాయి. అది వాటి పెండింగ్ లో ఉన్నట్టుని ముందుకు తీసుకొస్తున్నారు. సో దాన్ని మా మీద మాత్రమే చేస్తున్నారు. అంటే మా మీద చేసినప్పుడు మళ్ళీ పక్కలో కూడా చేస్తలేదు. అంటే ఎట్లుంటది అంటే అప్పుడు నన్ను కొడుతున్నాడే పక్కలో కొడతలేడు అన్నట్టు ఉంటుంది. అంటే కొడితే ఇద్దరు కొట్టాలన్నట్టు. కొట్టే పద్ధతిలో వచ్చినప్పుడు ఇద్దరు కొడతారు కావచ్చు. కానీ ఏ రకంగా అనేది ఒక అధ్యయనం చేయకుండా ఏది కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అది దానికి ఒక పరిధిలు ఉంటే ఆ పరిధిలో భాగంగానే పనిచేస్తున్నాం. రైట్ సార్, మనతో డిబేట్లో పాల్గొనడానికి శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. శివకుమార్ గారు, రైట్ శివకుమార్ గారు వినిపిస్తుందా సార్? మీ ఫోన్ అన్మ్యూట్ చేయరా? వినిపిస్తుంది, చెప్పండి. రైట్. నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 10.5 సంవత్సరాలు తానే వస్తాను, జమిలీ ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు. మళ్ళీ వస్తారా? శివకుమార్ గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తానికి ఒక 2.5 years ఈరోజు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో తెలంగాణ ముందుకు పోవడం జరిగింది. అదే దిశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు గతంలో ఏదైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన దాంట్లో కూడా మెజారిటీగా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉన్నారు. ఇటు సోనియా గాంధీ గారి చొరవ వల్ల, అటు సుష్మా స్వరాజ్ గారు కానీ, ఇటు మీరా కుమార్ గారి దగ్గర ప్రయాణ సోనియా గాంధీ గారి పిలిచి మాట్లాడి, ఎందుకంటే తెలంగాణలో యువకులు మరణిస్తున్నారు, అది మనం ఈ ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలని చెప్పడంతో గతంలో ఇదే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి వాళ్ళు మాట తప్పిండ్రు. అదే కాకుండా ఇప్పుడు కూడా దగ్గర ఒక 12 సంవత్సరాల నుంచి బీజేపీ ఉండి కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏమంటారు దాన్ని, విభజన హామీ చట్టం కూడా పూర్తి చేయకుండా బీజేపీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటలు పక్కన పెట్టి అచ్చేది నాయంగి అంటాడు. మొత్తానికి ఇండియా వెళ్ళిపోతుంది అంటారు. మొత్తం వీళ్ళు చెప్పే నినాదాలు కానీ, వీళ్ళు చేసే విధానంకి కానీ
ఈరోజు కాలాధన్ లాయింగి అన్న రకరకాలుగా వీళ్ళు చెప్పిన ఎక్కడ కూడా పూర్తి చేయకుండా ప్రజలని మభ్యపెడుతూ ఉన్నారు. మొన్న జరిగిన బడ్జెట్ లో కూడా ఆలోచిస్తే తెలంగాణకి మొండి చేయి చూపించింది అనేది కూడా తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఈరోజు బీజేపీలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి మైనస్ ఒక ఆయన రాజాసింగ్ ని మైనస్ చేయడం జరిగింది. రాజాసింగ్ ఈ రోజు ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడా లేడా అనే రకంగా ఆయనని పక్కన పెట్టిండ్రు. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే వ్యక్తి ముందు రాజాసింగ్ ఆయననే పక్కన పెట్టిండ్రు. అంటే బీజేపీలో ఏం జరుగుతుందంటే మొన్న ఎలక్షన్ లో కూడా ఆలోచిస్తే మనం ఏదైతే ఇప్పుడు ఇవాళ మనం రిజల్ట్స్ గురించి మాట్లాడే దాంట్లో కూడా మొత్తానికి బీజేపీని కట్టర్ బీజేపీ అనే వాళ్ళు కానీ లేకపోతే రోజు మనలాగా డిబేట్ లో మాట్లాడే మొత్తం తెలంగాణలో డిబేట్లు మాట్లాడే ఎవరైతే కార్యకర్తలు లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించిన బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్, దీంట్లో స్వేచ్ఛ ఎక్కువ, ఖచ్చితంగా మాట్లాడే వారికి అవకాశం ఉంటుంది. మిగతా ఇతర పార్టీల ఇంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఎంపీలు కూడా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. 8 మంది ఎంపీలు ఈరోజు సెంట్రల్ నుంచి తెలంగాణకి ఏం బడ్జెట్ ఇచ్చిండ్రో వాళ్ళు చెప్పాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు బీజేపీ పరిపాలనలో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మొత్తానికి ఏమి చేయాలనుకున్నది. ఇప్పుడు ఇటు బీజేపీ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ ఓవరాల్ గా ఏం చేస్తుండ్రు, అటు బీహార్ కి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కి కానీ నిధులు ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు గిట్ట సపోర్ట్ గిట్ట వెనక్కి తీస్తే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది అనే రకంగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ మొత్తానికి భారతదేశానికి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి లేకపోతే అందరికీ కూడా ఏదైతే ఇక్కడ రాష్ట్రాల నుంచి పోయే పన్నుల ద్వారానే అక్కడ మళ్ళీ వస్తుంది అనేది మర్చిపోయినారు. ఈరోజు అటు బీజేపీ ఎంపీలకి నిజంగా కూడా తెలంగాణలో చుక్కలు చూపించడం జరుగుతుంది. ఈ రోజు వచ్చే రిజల్ట్స్ లలో బీజేపీ ఏ స్థానంలో ఉందో ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులలో ఒక 8 మంది స్ట్రాంగ్ ఉన్న నాయకులు ఉన్నారు. ఆ 8 మందిలో వాళ్ళ కుమ్ములాటలే ఎక్కువ అయిపోయినాయి. ఖచ్చితంగా ఎవరికి కూడా ఏ అవకాశం ఇవ్వడం లేదు. మోరెవర్ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ప్రజలకు చెప్పాల్సింది ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఈరోజు తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. ఒక్కొక్కరు తలకాయ పైన 1,50,000 రూపాయల అప్పులు ఉన్నాయనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏ స్కీములు తీసుకున్నా ఏ ప్రాజెక్టులు తీసుకున్నా స్కామ్లే అనే రకంగా కూడా నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం విషయం కానీ అంతిమ దశకు చేరిందని ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం మీరు కూడా విన్నారు, నేను కూడా విన్నాను. ఎందుకంటే అది చట్టం దానిపనేది చేసుకుంటూ పోతుంది అనే రకంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా అది చేసుకుంటూ పోతుంది. లేదు దానివల్ల మనకు ఎట్టి పరిస్థితుల ఇబ్బందులు అనేది ఉండవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరిని ఏ టైంకి ఎక్కడ పోవాలా వాళ్ళు పోతారు. ఎందుకంటే చట్టం దానిపైన చేసుకుంటూ పోతుందంటే ఆ దిశగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఆ కక్ష సాధింపు చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. భగవంతుడు ఉన్నాడు, ఎవరికి ఏ టైంలో ఏ శిక్ష పెట్టాలని భగవంతుడు పెడుతూనే ఉన్నాడు. నేను దాంట్లో చొరవ చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఎవరైతే తప్పులు చేసిండ్రో ఎవరైతే అప్పులు చేసిండ్రో వాళ్ళకు మటుకు శిక్ష ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారు, పట్టం కడుతున్నారు. బై ఎలక్షన్ నుంచి ఆలోచిస్తే కూడా బై ఎలక్షన్ అనుకోండి, లేకపోతే మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో కానీ వార్డ్ కమిటీ ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీస్ లో కూడా అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి మ్యాండేట్ ప్రజల తరఫున వస్తుంది. ఈ రోజు మిగతా పార్టీలన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన స్టేజ్ లో ఉంది. ఇటు బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఎవరు ముందా అనే ఆలోచననే తప్ప కాంగ్రెస్ పార్టీతో ఎక్కడ కూడా వీళ్ళు పోటీ పడుతున్నట్టయితే కనబడడం లేదు. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ లకు నోటి దుల ఎక్కువ అయిపోయింది. ఖచ్చితంగా 2-2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మేమే అధికారంలో ఉన్నాం అనే రకంగానే మాట్లాడుతున్నారు తప్ప మా అధికారం పోయింది, ప్రజలు మమ్మల్ని
కూలదోలు చేసిండ్రు. మేము ఈ రోజు మమ్మల్ని వేసి బండకేసి కొట్టిండ్రు అనే రకంగా ఏదైతే ఆలోచించాలనో అది ఆలోచిస్తలేదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా మేము ఆ మాదే హవా నడుస్తుంది అనే ఫీలింగ్ లో మాట్లాడుతున్నారు. అటు ఈ సొంత కుటుంబంలో కూడా ఒక సొంత విభేదాలతోని వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళు అక్కడ పడుతున్నారు. ఈరోజు కవిత కూడా బయటికి వచ్చి ప్రతి ఒక్కరి మీద ఎవరెవరు ఆ టైంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఏం చేసిండ్రు, ఎక్కడ తప్పులు చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు అనేది సంచలన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆ, ఏదైతే మాస్ మీటింగ్లు పెద్ద మీటింగ్లు పెట్టి కూడా చెప్పినప్పుడు మటుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేస్తుంది అన్నది. ఇప్పుడు ఈ రోజు మొత్తానికి కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఓపెన్ గా ఆ కవిత ఛాలెంజ్ చేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పింది అబద్ధం అంటే మీ సొంత కూతురు మీ ఇంటి బిడ్డనే మీ మీద అబద్ధాలు వేస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించి ప్రజలకు ఖచ్చితంగా ఎస్ మేము తప్పి చేస్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు, వాళ్ళు ఏ టైంలో ఎవరికి ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తున్నారు. రైట్ సార్. కానీ శివకుమార్ గారు కాంగ్రెస్ అమీర్పేటలో ఇటు జూబ్లీ హిల్స్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని కాంగ్రెస్ ఏమంటున్నారు? గత పార్టీ తాలూకా ఇంకా పోలేదంటారా సీఎంకి? ఏమంటారు? అమీర్పేటలో అటు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కాంగ్రెస్ ఏమంటున్నారు? దానిపైన ఏమంటారు? ఇది రాజకీయ లబ్ధి కోసమా లేక ఎట్లా చూస్తారు దాన్ని? ఎన్టీ రామారావు గారు గతంలో మొత్తానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆల్రెడీ ఆయన విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక విగ్రహం మళ్ళీ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఎక్కడో పెడతామని చెప్పిండు. దానికి అది వివాదంగా ఏం పెద్దగా లేదు. అయినంత మట్టుకు అది ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దాని మీద ఆయన ఆలోచిస్తాడు. అది ఏం జరగాలో జరుగుతుంది. అది చాలా ఆల్రెడీ పెడతా అని ఒక మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి జరిగేది అయితే మాక్సిమం గా ఏమి ఉండదు. అయినంత మటుకు చూద్దాం. అది ఇంకా దర్ ఈస్ లాట్ ఆఫ్ టైం. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత విగ్రహం ఆవిష్కరణ అయ్యే రోజు మీరు ఖచ్చితంగా చూస్తారు. మన ఆల్రెడీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిది కూడా ఇటు రవీంద్ర భారతిలో పెడతా అని చెప్పిండ్రు, పెట్టినారు కదా. రేపు రేపు ఎన్టీఆర్ది కూడా పెడతారు అనుకుంటే వద్దు అనేది ఏం లేదు, అబ్జెక్షన్ ఏం లేదు. విభజన హామీ చట్టం కింద కానీ లేకపోతే గతంలో ఆంధ్ర వాళ్ళు దోసుకపోతున్నారు అనే విధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఉద్యమం అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం ఏమొచ్చిండ్రు, రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ఉండాలా, అన్ని రకాలుగా కలిసిమెలిసి ముందుకు పోవాలా, అవసరమైతే కేంద్రం మీద పోరాడి మన హక్కులు ఏమని మన హామీలు ఏమని తీసుకోవాలనే రకంగా మనం ఆలోచించినాం. ఆ దిశగానే ముందుకు పోతాం. రైట్ సార్. డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి రజితారెడ్డి గారు బీఆర్ఎస్ నేత ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మేడం, తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత 10 సంవత్సరాలు ఎవరు పాలించడం, 10.5 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. దానిపైన ఏమంటారు మేడం? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఇంకా ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అంటే ఒక నియంత పోకడ, ఒక రాచరికపు పాలన అని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తున్నారు. సీఎం గారు మాట్లాడే విధానం ఎట్లుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ని తొక్కి పెట్టి నారదీసిన ఎన్టీఆర్ గారి విగ్రహం గాంధీ భవన్ ఎదురుగా పెడతాడట. మరి గాంధీ భవన్ కంటే పెద్ద ఎత్తులో కూడా పెట్టనివ్వండి, పర్వాలేదు, మాకేం ప్రాబ్లం లేదు. అంటే సింబాలిక్ గా కూడా ఉంటది మీకు, అంటే చరిత్రకు కూడా రిఫరెన్స్ గా ఉంటది మీకు, పెట్టుకోండి. మీరే రాజులు మీరే మంత్రులు అంటే ఒక నియంత పోకడ నడుస్తుంది తెలంగాణలో. ఎవరికి ఏం ఇస్రేయాల్లో రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎవరికి ఏం ఇస్రేయాల్లో ఇసిరేస్తాడు, ఏం చేయాలో అవి చేస్తాడు. ఒక పులకేసి మాదిరిగా రేవంత్ రెడ్డి గారి బిహేవియర్ ఉందనేది వాస్తవం. అంటే ఆయన ఒక సామంత రాజు లెక్క ఫీల్ అవుతున్నాడు. అంటే తెలంగాణకు ఎదురు లేదు, నేనేం చేసినా నడుస్తుంది అంటే సీనియర్ మంత్రులు కూడా ఈయన దాటికి సైలెంట్ అయిపోయారు కదా. ఇప్పుడు ఒక కొత్త రకం కల్లోలం స్టార్ట్ అయింది. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి గాని స్వయం ప్రకటన ఏదైతే చేసుకున్నాడో మిగతా బట్టి గారు కానీ ఉత్తమ్ గాని పొంగులేటి గాని ఇంకా మిగతా వాళ్ళకి ఒక కలవరం స్టార్ట్ అయింది. అరే మేము సీఎం క్యాండిడేట్లం కదా, మేము సీఎం మెటీరియల్ మేము కూడా ఊహించుకున్నాం కదా, మా పరిస్థితి ఏందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం స్టార్ట్ అయిందిగా. అయితే రేవంత్ రెడ్డి గారు రోడ్ల మీద విద్యార్థులుంటే ఆయన సీఎం గారు విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. రాష్ట్ర పాలన మీద లేదు వీళ్ళకు, కుర్చీని కాపాడుకునే పనులనే ఉన్నారు ఎంతసేపు. అంటే కల్తీ ఆహారం తిని నాసిరకం భోజనం తిని
పిల్లలు చచ్చిపోతున్నారు, గురుకులాల్లో విద్యార్థులంతా హాస్పిటల్ ఉంటున్నారు, రాష్ట్రంలో విద్యార్థులు రోడ్డు ఎక్కుతుంటే మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం విదేశాలలో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఢిల్లీలో తిరుగుతున్నారు. ఎందుకు పోయిండండి ఢిల్లీకి? ఎవరి ప్రయోజనాల కోసం పోయిండు? తెలంగాణ ప్రయోజనాల కోసం పోయిండా? ప్రజల కోసం పోయిండా? మరి హాస్టళ్ల సమస్యల మీద సమీక్ష జరపాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది కదా, మరి ఎందుకు జరపలేదండి? గురుకులాల్లో ఓయుల్లో విద్యార్థుల ప్లేట్లు విసిరేసి చదువును వదిలేసి రోడ్ల మీద కూర్చొని విద్యార్థులు మరి ఆందోళనలు వీళ్ళకి పట్టవా? మరి నారాయణఖేడ్లో ఎస్టీ హాస్టల్లో ఆశ్రమ పాఠశాలల పిల్లలు ధర్నా చేస్తే ఏ ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గాని పోయి మాట్లాడిండా? మాటలు కోటలు దాటుతున్నాయండి వీళ్ళవి ప్రతిసారి, కానీ చేతలు మాత్రం గడపలోనే ఉండిపోతున్నాయి. మాటలు మాట్లాడడం వరకే ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి 62 సార్లు ఢిల్లీకి పోయిండు, ఎవరి కోసం పోయిండు? మరి వీళ్ళ చేతగాని తనంతోని మొన్న కేంద్రంలో తెలంగాణకి ఎంత బడ్జెట్ వచ్చిందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ఇక్కడ ఉన్నోళ్ళు. మరి ఏం మాటలు పెద్దగానే మాట్లాడారు కదా, మరి ఏమొచ్చిందండి? కేంద్ర బడ్జెట్ లో 0 తీసుకొచ్చిర్రు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించిర్రు. చూడండి, తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి. అయితే ఇది ఒకటి ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కి పెట్టుకోవాలి. 8.5 ఏళ్లు సీఎం గుంటా అని తనకు తానే ప్రకటించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. రాష్ట్రంలో అనేక సమస్యలు, కరువు తాండవిస్తుంది, ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇటు విద్యా సంస్థలు అల్లాడిపోతున్నాయి. ఎన్ని రకాల సమస్యలను పక్కకు వదిలేసి ఈయన ఇట్లాంటి స్వయం ప్రకటిత మేధావిగా మిగిలిపోతుండనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనంటాడు, అనుకుంటేనే మైకు పట్టుకుంటూ గత ప్రభుత్వాలను విమర్శిస్తాడు. మాజీ సీఎం కేసీఆర్ గారిని, కేటీఆర్, హరీష్ రావు గారిని, ఆయన నోట్లో ఈ పేరు తప్పితే ఇంకో పదం రాదు. ఆయన జీవితం అంతా 2 ఏళ్ల సీఎం గా ఆయన ప్రస్థానం మొత్తం కూడా మైకు పట్టుకొని ప్రతిపక్షాలను తిట్టుడే, మళ్ళీ విమర్శలు అని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు, తప్పుదారి పట్టించే మాటలు. నా టైం నాకు ఇవ్వండి సార్, నన్ను మాట్లాడనివ్వండి. చూడండి, ఇక తానేం చేయడు, ఆయన ఏం చేయడు, కానీ చేసిన వాటిని చులకన చేసి మాట్లాడడం ఆయనకు అలవాటు. అంతా హత్య రాజకీయాలే. అంటే ఆయన ఎంతసేపు మరి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ట్రైనింగో ఏమో కానీ హత్య రాజకీయాలు తప్పితే ఆయన సరైన రాజకీయ విధానం అయితే చేస్తలేడు అనేది ప్రజలు గమనించారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి, ఓట్లు అడిగే ముఖమే లేకుండే కాంగ్రెస్ నాయకులకు. పని చేతగాక బూతులతో కాలం వెళ్ళదీసిండ్రని ప్రజలే అంటున్నారు. 2 ఏళ్ల కాలంలో వీళ్ళు ఏం చేసిండ్రంటే అడ్డగోలు బూతులు, అలవి కాని మాటలు, ప్రతిపక్షాల మీద ఎంత పడితే అంత మాటలు. ఇది తప్పితే మరి రాష్ట్రంలో దివాలా పాలన అయింది తెలంగాణలో అని చెప్పి కూడా ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. చంద్రబాబుకు ఊడిగం చేస్తుండని కూడా ప్రజలే అంటున్నారు. జనం మాట్లాడుకునే మాటలు ఇవి. ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నాడని అంటున్నారు. మరి 2 ఏళ్లు పూర్తయినా కూడా మంత్రివర్గం ఏర్పాటు చేసుకోలేని చాతగానితనంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఏ మంత్రికి ఏం జరుగుతుంది, ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు. ఏ మంత్రి దేనికున్నాడో కూడా తెలుస్తలేదు. మార్పు అనుకుంటా దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఏం మార్పు తీసుకొచ్చిండు? 3 లక్షల కోట్ల అప్పులు ఎవరికి పోయినాయి? అన్ఎంప్లాయ్మెంట్ పెరగనే లేదు, ప్రాజెక్టులు కట్టింది లేదు, అసలు మొదలు పెట్టిందే లేదు, విద్యార్థులకు న్యాయం చేసినోడే కాదు. మరి దేనికి? కాంగ్రెస్ రిపోర్టు, మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకంలో మన కాగ్ రిపోర్టు 10,600 కోట్ల రెవెన్యూ లోటు అని చెప్పేసి నమోదైంది. మరి ఎక్కడ అభివృద్ధి? ఎవరు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి? ఎక్కడ కూడా లేదు. అభివృద్ధి ప్రస్తావన అనేది తెలంగాణలో లేదు. ఏం చేస్తున్నారు? ఆదాయం పోయింది, రాష్ట్రంలో అప్పులు పెరిగినాయి, తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది, పాలన మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి. 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా పాలనలో పట్టు రాలేదు. ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్, ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఓట్లు దండుకోవాలన్న ప్రతిపాదనలోనే మొన్న మున్సిపల్ ఎలక్షన్లకు వేయిండ్రు. చేసిన అభివృద్ధి గురించి మాట్లాడలేదు, ప్రతిపక్షాలను తిట్టుకుంటేనే మొన్న ఎలక్షన్లకు వేయిండ్రు అనేది వాస్తవం. మరి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు ప్రతిసారి ముఖ్యమంత్రి గారు? రాష్ట్రంలో అనేక సమస్యలను నిష్పెట్టి ఢిల్లీకి ఎందుకు కంటిన్యూస్ గా ఆయన బాట పట్టిండ్రు అనేది కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకు పోతున్నాడు? తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమైనా పోతున్నాడా? తెలంగాణ ప్రజల ఆర్తిని ఢిల్లీ పెద్దలకు వినిపించి ఏమన్నా నిధులు తీసుకురావడానికి పోతున్నాడా? మరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మొన్న బడ్జెట్లు ఏమన్నా తీసుకొచ్చిండా? ఏదీ లేదు. ఇవన్నీ పొరపాటే మనం అనుకుంటే. మరి ఎందుకు పోతున్నాడు? రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన నైని బొగ్గుగని అవినీతి ఢిల్లీ పెద్దల దాకా పోయింది. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది
కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన ఇంకా స్ట్రాంగ్ గా బలపడ్డది ఈ అవినీతితోని. అందుకని ఢిల్లీ పెద్దలకు సంజాయిషి ఇచ్చుకోవడానికి వేయండు. ఎందుకు వేయండంటే కిందికి దీనికి ముఖ్య కారణం ఎవరు? బట్టి అని చెప్పి ఆడ కంప్లైంట్ చేసి వచ్చిండు. అంతే, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడమే తప్పిస్తే తెలంగాణలో పాలన జరగట్లేదు. బట్టి గారు, ఉత్తమ్, పొంగులేటి, సురేఖ మీద కంప్లైంట్ చేయడానికి వేయండి తప్పిస్తే ఏదో తెలంగాణ ప్రజలకు ఏదో తేవడానికి వేయండు, ఆడ ఢిల్లీ పెద్దలతో మెప్పించి ఏదో ప్రయోజనాలకు వేయండి అనుకుంటే పొరపాటే. ఎప్పటికి కూడా జరగదు. తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నంత వరకు కూడా తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద దెబ్బ పడుతుంది అనేది కూడా ప్రజలకు అర్థమైంది. మరి జమిలీ ఎన్నికలని మాట్లాడతాడు. మరి తెలంగాణ అసెంబ్లీకి 2028 ఎలక్షన్లు రావని, ఎన్నికలు రావు కాబట్టి దేశవ్యాప్తంగా 29లో జరిగే ఈ జమిలీ ఎలక్షన్ లో పోటీ ఉంటదని చెప్పి ఈయన చెప్తున్నాడు. అంటే వీళ్ళకు అండర్స్టాండింగ్, కాంగ్రెస్ కి బీజేపీకి ఒక గట్టి అండర్స్టాండింగ్ ఉంది. ఏం జరుగుతుందో రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఈయనకే చెప్తున్నారు, ఈయన ద్వారానే బయటపడుతున్నాయి ఏదైనా కూడా. కాబట్టి ఇంకో 5 ఏళ్ళు కాదు 5.5 ఏళ్ళ సీఎం ఉంటా అని చెప్పేసి అంత గట్టిగా ప్రకటించుకుంటున్నారంటే ఏంటి అర్థం? మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ ఎంత బలమైన ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అనేది వాస్తవం. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఎటువంటి ఒక ఇటుక పెట్టిండా, ఒక గురుకులం పెట్టిండా, ఒక కలెక్టరేట్ కట్టిండా, ఏం చేసిండు? ఒక హాస్పిటల్ కట్టిండా? కనీసం చిన్న చిన్న ఏమంటారు వాటిని, బస్తీ దవాఖానాలు, వాటికైనా ఒక పునర్నిర్మాణం చేసిండా? ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కక్ష రాజకీయం, అరాచక పాలన, స్కామ్లు, కుంభకోణాలు, మంత్రులు ఎవరి కుంభకోణాలు ఎవరి స్కామ్లు దొరికిందే ఇదిగా దోచుకోవడం స్టార్ట్ అయింది తెలంగాణలో. ఎవ్వరు కూడా పనిచేస్తున్న దాఖలాలు తెలంగాణలో కనిపిస్తలేదు. ఇవాళ మొన్న ఎలక్షన్ లో పోతే కాంగ్రెస్ కు డెఫినెట్ గా కూడా షాక్ ఇచ్చారు ప్రజలు. ఏం చేసిరని ఓట్లు అడగడానికి వస్తున్నారని ఊరున కూడా ప్రశ్నించారు. కేవలం పైసలు పంచి ఓట్లు దండుకోవాలన్న ఆశతోనే వీళ్ళు తిరిగిండ్రు తప్పితే ప్రజలంతా కూడా అవుట్ రైట్ మళ్ళా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు, బీఆర్ఎస్ దిక్కు చూస్తున్నారు. ఏం జరిగింది? కొండను దవ్వి ఎలకలు పడుతున్నారు. ఇవాళ కాళేశ్వరంలో స్కామ్ అంటే ఏం నిరూపణ అయింది? ఏమీ కూడా నిరూపణ కాలే. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది కాళేశ్వరం అని చెప్పి కితాబు ఇచ్చింది. ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో ఏం సాధించిండు? ఈ కార్ రేసింగ్ అన్నాడు. ఏం సాధించిండు? ఏ రకమైన ఏదన్నా ఉందా జడ్జిమెంట్ లో? ఏది లేదు. అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలను తప్పుదో ప్రతి ఎలక్షన్ రాగానే ఒకటి ముందుకు వేసుకోవాలి, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలి. ఇవాళ ప్రజలలో బీఆర్ఎస్ కున్న ఆదరణ తగ్గియాలనే ఒక కుతంత్రం తప్పిస్తే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదనేది మళ్ళా ప్రతిసారి ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా నిరూపణ అవుతుంది. ఇవాళ డెఫినెట్ గా ఈ రోజు వచ్చే ఎలక్షన్ రిజల్ట్ లో డెఫినెట్ గా బీఆర్ఎస్ కు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా మేము చేసిన పనులు చెప్పుకొని మేము ప్రజలకు పోయినాం. అంటే తెలంగాణ ప్రజలకు తేడా తెలిసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత స్వర్ణయుగం ఉంది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న 2 ఏళ్లలో ఈ అరాచక పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలకే స్వచ్ఛందంగా అర్థమైంది. మేము చెప్పాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ నాయకులు చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏదో భయభ్రాంతులకు గురి చేసో, డబ్బులు పంచో, ప్రలోభాలకు గురి చేసో వాళ్ళకి తెలుసు. అరచేతిలో వైకుంఠం చూపించి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. అంటే ఒక గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు తప్పిస్తే తెలంగాణలో అభివృద్ధి పదాన నడిపేయాలనేది వాళ్ళకు తెలియదు. ఇలా పెద్ద పెద్ద స్కాములు చేస్తూ మంత్రులు దొరికిపోయినారు. మంత్రుల పిఏల కాడ నుంచి కూడా దొరికిపోయిన దాఖలాలు చూసినాం మనం. బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నడో మర్చిపోయినారు వాళ్ళు. అసలు ఫెయిల్ అయింది అనేది కూడా వాస్తవం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి అని కూడా తెలిసిపోయింది. రోజుకో డ్రామా, రోజుకో డైవర్షన్. రాజకీయాలలో ప్రజల దృష్టిని మళ్లించుకోవడానికి ఆయన ఏమైనా చేస్తున్నాడు. మరి నిప్పు లాంటి కేసీఆర్ గారి మీద అనని మాట లేదు, చెయ్యని ఆరోపణ లేదు. అయినా కూడా ప్రజలు ప్రతిసారి చెంపపెట్టిన కేసీఆర్ దిక్కు ఉంటున్నారు అనేది కూడా ఆయన గమనించిండు. కాబట్టి కొత్త కొత్త పంతాలు వెతుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తే నేను నా సీటు కాపాడుకోగలను, ఇంకా ఏం చేయగలను అన్న విధంగానే ఆయన ముందుకు పోతున్నాడు. ఇంకోటండి, ఇక కేసీఆర్ గారి మీద ప్రతిసారి ఆరోపణ చేసి నేనేదో బాగుపడతా అని చూసుకుంటే మాత్రం ప్రజలు ఊరుకునే ప్రసక్తిలో లేరు. ఒకటి, సింగరేణి టెండర్లలో మొన్న ఎంత అవకతవకలు జరిగినాయి అనేది కూడా ప్రజలు గమనించారు. ఒకటి, మరి వాళ్ళ బామ్మార్ది కోసం ఏ రకమైన సాహసం చేయడానికి సిద్ధపడ్డాడో రేవంత్ రెడ్డి ప్రజలు చూసిర్రు. మరి సిట్టు విచారణ జరపండి దమ్ముంటే అని చెప్పేసి బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ
ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ సిట్ విచారణ జరిపే దమ్ము లేదు. కేసీఆర్ గారికి ప్రజల మద్దతు ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి ఏ నిరాధార ఆరోపణ చేసినా కూడా తెలంగాణలో నడవదు. మరి 4 కోట్ల మంది తెలంగాణ సమాజం, అందులో 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మరి ఎప్పటికప్పుడు మీ అరాచక పాలనను ఎండగడతనే ఉన్నాం, మీరు చేసే స్కామ్లు బయట పెడతానే ఉన్నాం. ఇలా మీ మంత్రి చెప్పిండు 30,000 కోట్ల ధనాన్ని నేను మిగిలిచ్చిన అంటే ఆ స్కామ్ ను నైని బొగ్గు గనుల్లో నేనే బయట పెట్టినా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే అవినీతి జరిగినట్టే, దాంట్లో అవినీతి ఉంది, అవినీతి జరగకముందే నేను బట్టబయలు చేసిన అని మీ మంత్రి చెప్పిండు. కాబట్టి తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనేది. కాబట్టి ఈయన ఏదో హత్య రాజకీయాలు ఓకే సార్ చెప్పండి. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా గతం నుంచి ఇప్పటి వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నారు. రజిత గారు కూడా అదే పాఠం అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే స్కామ్ చెప్పడానికి వీళ్ళకి ఎక్కడ కూడా నిరాదరణ కాలేదు అంటే చట్టం దాని పని అయితే చేసుకుంటూ పోతుంది. కాళేశ్వరంలో ఘోష్ కమిషన్ ఏమిచ్చింది, మొత్తానికి ఏదైతే బ్యారెక్లు కూలిపోతాయి, ఇప్పుడు అక్కడ నీళ్ళు నింపుతాయి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎలాంటి వాళ్ళు మొత్తానికి అథెంటిక్ గా కూడా మాట్లాడితే ఏమన్నారు, తొందరపాటు నిర్ణయంతో ఈ రోజు వీళ్ళు ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ చేయాలనేది పూర్తి కాకుండా ఉన్నారు. అక్కడ ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో అక్కడ పిల్లర్లు నిలబడవు అని చెప్తే ఇదే కేసీఆర్ దగ్గరుండి ఎల్ఎన్టీ వాళ్ళని పక్కన జరిపి వాళ్ళు పిల్లర్లు వేరే వాళ్ళతో నేయించిన అనేది కూడా ఆ రిపోర్ట్ లో ఉంది. ఇది రజితారెడ్డి గారికి తెలుసు. ఈరోజు ఏమంటే పార్టీ పరంగా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని, లేకపోతే సంతోష్ రావు గాని ప్రతి ఒక్కరు ఆఖరికి వస్తే గొర్రెల స్కాము, బర్రెల స్కాము, వీళ్ళు రియల్ స్కామ్ ఏముంది అనేది ఒక్కసారి వీళ్ళు ఆలోచించాలి. 10 సంవత్సరాలలో వీళ్ళు మొత్తానికి ఇట్ల పురాణం నేర్పించింది తెలంగాణలందరికీ కూడా ఇదే కేసీఆర్ కి దక్కుతుంది. తాగుబోతులను తయారు చేసింది కూడా తెలంగాణ ప్రజలని. ఈరోజు యువకులలో కూడా తాగుడు నేర్పించిన దాంట్లో ఘనత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చేసింది ఒక్కటి కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు, సమయానికి స్పందిస్తారు, ఏం చేయాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు 10 సంవత్సరాలలో వాళ్ళ చెయ్యని అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అన్న బియ్యం ఇవ్వాల్సింది, రైతు రుణమాఫీ చేయడం జరిగింది, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం, 500కే గ్యాస్ ఇస్తున్నారు. ఇప్పుడు మిగిలిన దాంట్లో నాకు ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే తులం బంగారం ఒకటి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నది ఇస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే తులం బంగారం విషయంలో వస్తే నేను చాలా డిబేట్లలో నేను ఓపెన్ గా చెప్పడం జరిగింది. గతంలో తులం బంగారం 30,000 రూపాయలు ఉండి మనం ఇచ్చినప్పుడు ఇప్పుడు 2 లక్షల రూపాయలు తులం బంగారం అయింది. కాబట్టి షాదీ ముబారక్ కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు గతంలో ఇచ్చేది, అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒక తులం బంగారం విషయంలో వస్తే 2 లక్షల రూపాయలు అంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 1,16,000కి ఈరోజు 2 లక్షల రూపాయలు ఖాళీ తులం బంగారం అయింది. కాబట్టి అది గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఎట్లయితే తప్పించుకుంటో బహుశా అదే విధంగా ఈరోజు తులం బంగారంలో జరగవచ్చు. కానీ ఈ 2,500 మటుకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రతి ఒక్కరికి ఏదైతే పెంచే పెన్షన్ కానీ ఇది కానీ చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన అప్పులని ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తిడుతుందని రజిత గారు అంటున్నారు. కానీ ఈరోజు కేటీఆర్ కి మీ గతంలో షాడో ముఖ్యమంత్రికి ఒకసారి నోటిద్దులు ఎక్కువ ఉంది. ఆయన వల్లనే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ తిట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఆయన నొక్కొని నోరు కంట్రోల్ చేయమని. ఎందుకంటే మీలాగా కష్టపడి అంచలంచలు ఎదిగిండు కాదు కేటీఆర్. ఏదైతే మొత్తానికి తండ్రి చాటు బిడ్డలాగా ఫ్యామిలీ పాలిటిక్స్ లాగా రావడం జరిగింది. కాబట్టి ఆయనకు అది తెలుస్తలేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళకి మీలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం మొత్తానికి గ్రాస్ రూట్ నుంచి వచ్చినాం కాబట్టి మీరు స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు, ఒక పద్ధతిగా ఉన్నారు. అదే మీ కేటీఆర్ లేడు. హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు గతంలో ఉద్యమ కాలంలో కూడా కిరోసిన్ పోసుకొని ఈ రోజు కూడా ఆయనకు అగ్గిపెట్టే దొరకలేదు. అందుకే ఆయనకు ఒక
పెరిగిచ్చేసారు అగ్గిపెట్ట హరీష్ రావు అనే రకం. ఇక కేటీఆర్ అంటారా, ఆయన పబ్బులు క్లబ్బులు డ్రగ్స్ గంజాయి హీరోయిన్ ఎన్ని ఏమి వేయాలో అన్ని చేసిండు. ఈరోజు మొత్తానికి చెరువులు కుంటలు పూడిక అనే రకంగా తీసి చెరువులు కుంటలంతా మింగేసారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తానికి శాటిలైట్ పిక్చర్ చూడండి, ఇప్పుడు శాటిలైట్ పిక్చర్ చూడండి, మొత్తానికి ఎన్ని చెరువులు కేటీఆర్ బినామీల దగ్గర ఉన్నాయనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు మార్పు కావాలి అన్నారు, ఆ మార్పు తీసుకొచ్చిండ్రు. ప్రజలలో ఒక గతంలో ఉన్న తిట్ల పురాణం లేదు. గతంలో ఏదైతే అసెంబ్లీలో ఉందాగా మాట్లాడినో ఈ 2 సంవత్సరాలలో ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో అసెంబ్లీ సమావేశాలలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు మార్పు అనేది చూపించడం జరుగుతుంది. ఆ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. రైట్ సాగర్ రెడ్డి గారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు రాలేదని ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది, అటు బీఆర్ఎఫ్ ఆరోపిస్తుంది. దానిపైన ఏమంటారు సార్? ఇప్పుడు రాష్ట్రానికి ఏం నిధులు రాలేదనేటువంటి ముచ్చట మాట్లాడడానికి వీళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే అసలు గ్రామ పంచాయతీలకు శానిటరీ నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దాచుకున్నటువంటి అంతా మనం చూసినాం. సో ఇప్పుడు వాళ్ళు ఏదో దాచుకుంటున్నారు, కొల్లగొడుతున్నారు, అప్లపాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు బీఆర్ఎస్ ను విస్మరించేసి ఈ మీరిచ్చిన 6 హామీలే కాదు, ఇంకా తర్వాత కూడా ఇంకా పిలిచారు. కానీ ఆ 6 హామీలను అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేంద్రం నుంచి నిధులు రావాలి అని అంటే సిస్టమ్ ప్రకారంగా రావడానికి ఎప్పుడైనా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైనా కూడా ఎక్కడ కూడా కొరత పెట్టిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వ్యవహరించలేదు. అది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ వీళ్ళ యొక్క చాతగాంతనానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి నేను కాంగ్రెస్ పార్టీని కూడా ఏమంటున్నానంటే వాళ్ళు రోలు నాకిపోయారు, రోకలు నాకిపోయారు. వీళ్ళు నాకడానికి ఏం లేదు పట్టుముచ్చట. కాబట్టి ప్రజలు నాకుతారు వీళ్ళు చేసేటువంటి పని. కానీ ఒక్కసారి ప్రజల విషయంలో ఆలోచించండి. మీరు అస్తమానం బీజేపీ ఇప్పుడు ఇంతకుముందు రజితకి ఏమంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైందండి అని చెప్తున్నది. ఇంతకుముందు దానికన్నా ముందు శ్యామ్లాల్ గారు కూడా అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది. అంటే అస్తమానం వీళ్ళు ఆన్లైన్ జరుగుతుంది, ఇన్లైన్ జరుగుతుంది. రాజాసింగ్ ముచ్చట చెప్పారు. అసలు రాజాసింగ్ విషయంలో అది లోపాయికారి వ్యవహారాలు మరి మేమంటున్నాం జీవన్ రెడ్డి గారు అక్కడ జగిత్యాల్లో బతుకుంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడుతున్నారు? ఒక సీనియర్ నాయకుడిగా, సీనియర్ కార్యకర్తగా ఎందుకంటే నుంచి కూడా కాంగ్రెస్ కు ఒక కంచుకోటగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని గోసంస్తున్నారని చెప్పి ఆయన కూడా అక్కడ బతుకుతాడు, ఏడుస్తాడు కూడా. సో ఇవన్నీ పార్టీలలో ఉంటాయి. ఈ పార్టీలలో వాళ్ళకి అన్యాయాలు జరుగుతాయి, కొంత న్యాయాలు జరుగుతాయి, అది రకరకాలుగా ఉంటాయి. అది అందులో బాగాలే. దాన్ని మాత్రమే వేలు వెత్తి చూపించి ప్రజలకు చేయవలసినటువంటి ప్రక్రియను పక్కకు పెట్టడం అనేది అయితే ఉందో అది పనికిమాలిన పనిగా గుర్తిస్తున్నాం. ఇప్పుడు వారు అన్నారు కళ్యాణ లక్ష్మికి మేము అప్పుడు ఇస్తామన్నప్పుడు రేటు తక్కువ ఉండే, ఇప్పుడు రేట్ ఎక్కువైంది కాబట్టి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి తప్పించుకోవడానికి మార్గం ఉంది. నేను అంటున్నాను, నేను ఒక సూచిస్తున్నాను. కళ్యాణ లక్ష్మికి నువ్వు ఇస్తానన్నాడు ఏ రేట్ అయితే ఉందో అదే అమౌంట్కి ఎంత వస్తుందో బంగారం అంతా ఇచ్చి ఇగో మేము ఆ రోజు అన్నదాని మాట ప్రకారంగా ఇస్తున్నాం అని చెప్పి ఎందుకంటలేదు? అంటే దాన్ని మొత్తానికి తప్పించుకోవడానికి మార్గాలు ఎంకులు అనుకునేటువంటి ప్రక్రియ ఉంది తప్ప అమలు పరచడానికి ఆలోచించేటువంటి ప్రక్రియ వీళ్ళ దగ్గర లేదు అనేది క్లియర్ అయిపోయింది. రెండవది ఏంటి అని అంటే రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది, లేదని చెప్పట్లే. నేను కాంగ్రెస్ పార్టీ అదే మొత్తానికి ఎందుకు చేయట్లేదు వాళ్ళు అనట్లేదు. నేను వాళ్ళ దగ్గర వాస్తవంగా రాష్ట్రం నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో నేను గతంలో కూడా చెప్పాను, ఈ మధ్య కాలంలో ఒక డిబేట్ లో కూడా నేను గుర్తు చేశాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. నేను మీరు చేయవలసిన పని ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి అధిక మన ఆదాయంతో ఉన్నటువంటి రాష్ట్రం, నిల్వ నిధులతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి పాలకుల యొక్క పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎండగట్టి ఎందుకు వాటిని రికవరీ చేసేటువంటి ప్రక్రియ చేపట్టట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను, సూచిస్తున్నాను. మీరు చేయవలసిన పనల్లా ఈ కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ఇవన్నిటి మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రక్రియను బంద్ చేసి కేవలం తిట్ల పురాణాలను బంద్ చేసి అభివృద్ధి ఆలోచన వైపు ఆలోచిస్తే ఒక్కసారి ఎవరైతే ఈ రాష్ట్ర నిధులను అక్రమంగా దాచుకున్నారో వాళ్ళని కట్టించే ప్రయత్నం చేయండి. ఆ నిధులను రికవరీ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి
సాగర్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్ సార్, చెప్పండి. ఇది నా యొక్క సలహా. నేను రెండవది ఏంటంటే, ఇప్పుడు యూరియా కొరత అన్నారు. యూరియా కొరత అన్ని రాష్ట్రాల్లో లేని కొరత ఒక తెలంగాణలో ఎందుకు వచ్చింది? మీరు ఇంకొకటి, అసలు రైతు అనేటువంటి ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఫోన్ అదే పాపం, ఒక రైతు ఫోన్ చేస్తున్నాడు యూరియా కావాలని. అంటే ఇప్పుడు షాపుల్లో యూరియా లేదు, యాపుల్లో యూరియా తీసుకోండి అని చెప్పి మీరు ఒక యాప్ పెట్టారు. రైతు అనేటోళ్ళకు పాపం నిజమైనటువంటి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసుకునే రైతులకి ఈ యాప్లు, టెలిఫోన్ సెల్ ద్వారా యాప్లో బుక్ చేసుకునే అటువంటి ప్రక్రియ వాళ్ళకి అలవాటు ఉందా? అంటే వాళ్ళని మభ్య పెట్టి ఇబ్బంది పెట్టి అటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడేటువంటి ఇప్పుడు యూరియాను ఇండేంటి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ పంచాయతీలు, వీళ్ళ సీటు మారుతుందా, ముఖ్యమంత్రి సీటు పోతుందా, ప్రజాస్వామ్య ఎట్లా దంచుకోవాలి, ఎట్లా ముంచుకోవాలి, ఎట్లా దుకాణం పెట్టుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు బట్టి గారి విషయంలో అన్నారు. బట్టి గారి విషయంలో చాలా మంది కూడా ఒక పుకార్లు, నేను చెప్పేది కూడా నేను ఆరోపణ చేయట్లేదు, పుకార్లు పబ్లిక్ లో వచ్చినాయి. ఏమండి బట్టి గారి దగ్గరికి పోవాలంటే ఓ బిల్లు కావాలంటే, ఒక 50 లక్షల బిల్లు కావాలంటే వారికి ఏమైనా ఇస్తేనే చెల్లిస్తున్నారు అనేటువంటి పుకార్లు వచ్చినాయి. ఆ పుకార్లను బంద్ చేయించండి. పుకార్లను బంద్ చేయించి అది నిజంగా అయితే వారి మీద చర్య తీసుకోండి. అబద్ధం అయితే ఎవరైతే అంటున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు పుకార్లు అనేవి వస్తూ ఉంటాయి. ఆ పుకార్లను వ్యతిరేకించి నిజాయితీని నిరూపించి సమస్యను పరిష్కరించి సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నా. నేను శివకుమార్ గారు విమర్శిస్తున్నటువంటి విషయం మాట్లాడుతున్నది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పార్టీల విషయాలలో పంచాయతీలు పెట్టి తప్పించుకునే మార్గాలు కాదు. పాలకులకు ఓపిక ఎక్కువ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వీటి పట్ల పరిజ్ఞానం ఎక్కువ ఉండాలి. ఈ సమస్యల నివారణ కోసం గతంలో జరిగిన తప్పులను బయటికి తీయాల్సిందే. తప్పు ఎవరు చేసినా, అది కాంగ్రెస్ చేసినా, శ్యామ్లాల్ అన్న చేసినా, రజితక్క చేసినా, కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా, హరీష్ రావు చేసినా, కవితక్క చేసిన కుంభకోణానికి అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇక్కపోలేదా? కవితక్క జైలుకు పోలేదా? రేపు పొద్దుగాల హరీష్ రావు ఎందుకు అందరు పోతారు. సమయం దానికి కొంచెం ఆ పరిధులు ఉంటాయి. ఆ పరిధులకు అనుకూలంగా మీ వల్ల అయ్యేంత మీరు చేయండి. మీ నుంచి కానీ అప్పుడు కేంద్రం చేస్తుంది. ఏం జరిగినా ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సొమ్మును దాచుకున్నోళ్ళను అందరినీ కూడా తగ్గించే కార్యక్రమం మీరు ముందు పెట్టుకుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. మీరు అనుకున్న 6 పథకాలలో కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఆ పథకాలను మేము విమర్శించట్లేదు కాబట్టి, కానీ అమలు పరచకపోవడం మాత్రం విమర్శిస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు తులం బంగారం విషయంలో మీరు అప్పుడున్న రేటు ప్రకారం ఇచ్చేయండి. అప్పుడు 50,000, 60,000, 30,000, 40,000, 10,000 ఎంతో ఉంది కదా. ఆనాడు మేము ఇచ్చినారు, మేము ఇట్లా అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో రేటు పెరిగిపోయింది కాబట్టి ఆ బంగారాన్ని కొనలేని పరిస్థితిలో ఉన్నాం. అప్పటి అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అమౌంట్ ప్రకారం ఇవ్వండి. ఆ అమౌంట్కి ఎంత బంగారం ఇవ్వండి. ప్రజల్లో ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. కానీ నువ్వు మొత్తానికి తప్పించుకోవడానికి మార్గం, రేటు చూపించి తప్పించుకునే మార్గం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంకొక విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల గతంలో చాలా పార్టీలు కూడా అక్కడ దాకా వెళ్ళిన సూచన జరిగినాయి. మరి కాళేశ్వర ప్రాజెక్టు యొక్క అంటే అక్కడ జరిగినటువంటి తప్పులని ఎందుకు వీడియోల ద్వారా సమాజాన్ని తీసుకెళ్లి, వాళ్ళు ఓపెనింగ్ అప్పుడు ఏం చేశారు, అదొక పుణ్యక్షేత్రం లెక్క, అదొక టూరిజం ప్లేస్ లెక్క, అక్కడ ఏ బస్సులల్లో, వ్యాన్లల్లో, ఆటోలల్లో ప్రజల్ని తీసుకెళ్లి చూపించారు. ఇక మేము చూసినాం చూడురా, పెద్ద కార్యక్రమం చేసినాం చూడురా అని. మరి తప్పు జరిగినప్పుడు ఇది నిజంగానే అక్కడ జరుగుతుంది. శివకుమార్ గారు సార్ చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా అందరం పనిచేయాల్సిందే. ప్రజా విలువలను కాపాడాల్సిందే, పాలన విధానాన్ని కాపాడాల్సిందే. జమిలీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకే ఎలక్షన్ మొత్తం వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి దాకా జమిలీ ఎలక్షన్ కు ఒక సిస్టమ్ ని తయారు చేస్తున్నారు. ఆ ఎలక్షన్ వస్తే ఎంతో కొంత ఖచ్చితమైనటువంటి ఇట్లాంటి అన్ని కూడా అరికట్టవచ్చు. ఈ నోట్లు అక్రమాలు రైతులు అన్ని కూడా బంద్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఈ యొక్క ఉంటుంది అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ
ప్రభుత్వం నరేంద్ర మోడీ 6వ వాక్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కిషన్ రెడ్డి గారి ఇద్దరి యొక్క ఆధ్వర్యం లోపల ఈ రాష్ట్రంలో తెలంగాణలో తప్పకుండా మళ్ళా బీజేపీ వస్తేనే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ బీజేపీ, ఇక్కడ కూడా రైట్ శివకుమార్ గారు లేదు అది వాయిస్ క్లియర్ రైట్ శివకుమార్ గారు ఉందా మీకు? వినిపిస్తుంది సార్ చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా మీకు? రైట్ వినిపిస్తుంది సార్ చెప్పండి. యా రైట్ ఓ బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చేసే డ్రామాలు వాళ్ళు చేస్తున్నారు. రైట్ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా కానీ ఎవరికి కట్టబెడుతుండ్రు, లేకపోతే వాళ్ళ బినామీ ఎవరు, ఆదాని ఎవరు, మిగతా మేఘా కృష్ణారెడ్డి ఎవరు, వాళ్ళకి ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ రకంగా అంటే డైరెక్ట్ తీసుకోకుండా విద్యాసాగర్ గారు సాగర్ రెడ్డి గారు ఒక నిమిషం, సాగర్ రెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. రైట్ శివకుమార్ గారు చెప్పండి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. దాని మీద వాళ్ళు చేసిన ప్రతి ఏదైతే వాళ్ళు తీసుకొస్తుందో దాని మీద వివాదాస్పదంగానే ఉంది 12 సంవత్సరాల నుంచి తప్ప ఇది క్లియర్ ఉంది, ఇది క్రిస్టల్ క్లియర్ ఉంది అని చెప్పుకోవడానికి ఏదన్నా ఒక ఉందా చెప్పండి. వాళ్ళు పెట్టిన స్కీమ్లలో కూడా వాళ్ళు చేసేదాంట్లో కూడా చెప్పుకోవడం చాలా గొప్పలు చెప్తున్నారు, కానీ చేసేదానికి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే లాగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఈరోజు జమిలీ ఎలక్షన్ల ద్వారా కూడా ఆలోచిస్తే ఈరోజు అవసరం అనుకుంటే మిగతా ఆపోజిషన్ పార్టీలు ఉండకుండానే ఈరోజు జమిలీ ఎలక్షన్స్ తీసుకురావడానికి మొత్తానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టడం కానీ ఏ దిశగా తీసుకుపోదాం అనేది తర్జన భర్జన పడుతూ ఈరోజు ఉండడం. గతంలో ఆలోచిస్తే అప్కే బార్ 400 పార్ అన్నారు, 400 కాదు 200కు గడిపేందుకు అనే రకంగా ఆలోచిస్తే బీజేపీ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి ఉంది. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద కానీ వాళ్ళకి అవసరం అనుకున్న దగ్గర ప్రభుత్వాన్ని కూడా పూలను చూసి షెడ్యూలను తయారు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు కొత్తగా ఒక ట్రెండ్ తీసుకురావడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు వాళ్ళు అనుకుంటే ఎవరి మీద అయినా కానీ సిబిఐ లేకపోతే దాడులు చేయడము, లేదు అనుకుంటే ఈడీ దాడులు శివకుమార్ గారు చేయడం, మళ్ళీ వాళ్ళ పార్టీలో పొందినప్పుడు వాళ్ళ వల్ల ఏం నష్టం జరగలేదు అనే రకంగా చెప్పడం, ఇటువంటివి ఎన్నో రకాలుగా బీజేపీ చేస్తున్న కుట్రలు. ఈరోజు మహారాష్ట్ర తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా, కలకత్తా తీసుకోండి, లేకపోతే మొన్న జరిగిన బెంగాల్ తీసుకోండి, ఇవన్నీ కూడా వీళ్ళు విభజించు పాలించు అనే రకంగానే గతంలో ఏదైతే బ్రిటిష్ పాలన ఏ రకంగా చేస్తుందో ఆ రకంగానే ఉంది. వీళ్ళంతా నరేంద్ర మోదీకి భార్య లేదు, పిల్లలు లేదు, దేశం కోసమే అంటుంది. ఇటు ఈరోజు ఆలోచిస్తుంటే వాజ్పేయి గారు ఉన్న పరిస్థితి ఏంది, బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఎల్కే అడ్వాణి ఉన్నప్పుడు, లేకపోతే మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు బీజేపీకి ఒక దేశం కోసం, ధర్మం కోసం అంటే ఒక నినాదానికి పనిచేస్తుంది అనే రకంగా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అమిత్ షా ఆలోచించే దాచుకొని వేరేళ్ళకి దోచిపెడుతున్నారు అనే రకంగానే ఆలోచించడం జరుగుతుంది తప్ప మిగతా ఏ రకంగా కూడా ఇది లేదు. మొత్తానికి ఎట్టి పరిస్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన దానికంటే చెప్పుకోవడం ఎక్కువ. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని పర్యటనలు చేసిండు, ఆయన ఖాళీ ఫ్లైట్లనే మష్రూమ్ వస్తుంది, లేకపోతే ఆయన 30 లక్షల సూట్ వేస్తుండంటే గతంలో చాయ్ వాళ్ళ ఈరోజు ఈ పరిస్థితిగా పోతుండు అంటే ఒక్కసారి ఆలోచించాల్సింది దేశ ప్రజలు. ఎందుకంటే భారతదేశంలోనే కాస్ట్లీయెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మొత్తానికి ప్రజాధనాన్ని మొత్తానికి టూర్ల మీద తిరగడంకే సరిపోయింది. ఆయన ఏ టూర్ పోయినా అక్కడ ఆదాన్ని ముందు పోయి ఆ ఆదానికి సెటిల్మెంట్ చేసి తీసుకొస్తుండ అనేది మనకున్న సమాచారం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చేయడం జరుగుతుంది. ఇటు హైదరాబాద్ కు వస్తే ఎంఐఎం ఒకటే స్థానంలో గెలుస్తుంది. ఇటు నార్త్ కు పోతే ప్రతి దగ్గర ఎంఐఎం, ఎంఐఎం అయిపోయి ఇమీడియట్ గా వాళ్ళు బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి మొత్తానికి మైనారిటీ ఓట్లు చీల్చి ఈరోజు బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎంఐఎం ని బి టీమ్ గా బీజేపీ వాడుకుంటుంది. ఇవన్నీ కుట్రపూరితమైన ఆలోచనలు బీజేపీ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు మీద
సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు విచారణ పిలుస్తున్నారు? అది మా సొంత సంస్థ, అది బయట పార్టీ కాదు. ఆల్రెడీ ఒక పత్రిక, అది ఒక సంస్థ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థ మీద కూడా మీరు నేషనల్ అకౌంట్ కేసు అని చెప్పి దాని మీద ఒక్కసారి కాదు 3 సార్లు ఇప్పటివరకు సోనియా గాంధీ గారి మీద కానీ రాహుల్ గాంధీ మీద అభియోగం పెట్టి ఈరోజు అవసరమైతే వాళ్ళకి విచారణ అని చెప్పి ఇబ్బందులు చేయడం జరుగుతుంది. కానీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలనే భాగం. ఎట్టి పరిస్థితుల్లో రేపు జమినీ ఎన్నికలు గిట్ట వస్తే ఇంకా ఇబ్బందులు చేస్తారు. ఆపోజిషన్ పార్టీ లేకుండానే చేయాలనేది ఈరోజు బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్ షా కుట్ర అనేది నేను చెప్పడం జరుగుతుంది. రైట్ సాగర్ రెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు ఇవే పని కాదు. ఇప్పుడు రైట్ సార్. టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం, హరీష్ రావు కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఒక పార్టీ మేమే తెలంగాణ తెచ్చినామని ఊకదంపుడు ముచ్చట పెట్టుకుంటూ ఉన్నదంతా ఊడ్చుకుంటే అసలు ప్రక్రియ వాళ్ళు ఎట్లా చేపట్టిరో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇప్పుడు ఆదాని అంబానీని నరేంద్ర మోడీ తీసుకొచ్చిండా? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు లేరా? వాళ్ళ కుటుంబం వ్యాపారంలో లేదా? సోనియా గాంధీ ఉన్నప్పుడు మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆదాని అంబానీ కూడా ఇక్కడ ఒక వ్యాపార కేంద్రాలు విద్యాసాగర్ గారు ఈ రోజు ఈ అమిత్ షా, నరేంద్ర మోదీ దోచిపెట్టినంతా ప్రజలకందరికీ తెలుసు. మొత్తం భారతదేశం మొత్తంలో తెలుసు. భారతదేశం ఉన్నది, భారతదేశం మొత్తం తెలుసు. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపిందో చెప్పాలా? దాని వివరాలు ఇవ్వాలా? ఆపరేషన్ సింధూర్ కూడా ఆపింది ఎందుకు? అమెరికా కన్సంధానాలు నడుస్తున్నారు నరేంద్ర మోదీ. మీ పరిపాలన మంచిగా ఉంటే, మీ పార్టీ పనితనం మంచిగా ఉంటే దేశంలో మిమ్మల్ని ఎందుకు ఆదరించారు జనము? మేము అంతటా అందరూ ఆదరిస్తున్నారు అన్నప్పుడు మేము ఎందుకు పక్క పెడుతున్నారు? జనం ఎందుకు పక్క పెడుతున్నారు? అన్ని రాష్ట్రాలలో ఫలితాలం మంచిగా ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ ఆదరిస్తున్నారు. మీరు ఇక్కడ నరేంద్ర మోడీ మమ్మల్ని పక్కన పెడతలేరు. బీజేపీ కుట్ర భాగమైతుంది. బీజేపీ మరియు నరేంద్ర మోదీ, అమిత్ షా కుట్ర భాగం. అది అమిత్ షా, నరేంద్ర మోదీ కుట్ర భాగంతో కాంగ్రెస్ పార్టీని విభజించు పాలించు అవుతుంది. అవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే అవన్నీ డిస్కస్ చేసి ఇప్పుడు మనం ఏమి లేవు ఖాళీ కుట్రపూరితంగానే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఏదైతే కేసీఆర్ అండర్ లో మీరు ఈవీఎంలని ఎట్లా ట్రాక్ చేయాలో మీరు చూసుకున్నారు. మన మొక్కల మీదనే. కాబట్టి మీరు ముందు ఇక్కడ కాపాడుకోండి, ఇక్కడ ఉన్న రాష్ట్రాన్ని కాపాడండి. మీరు మీకు మీ చేతిలో అధికారం ఉంది, అధికారాన్ని పట్టుకొని ముందు ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఇచ్చిన విద్యాసాగర్ గారు, మీరు 2-3 సీట్లు వచ్చిన వాళ్ళు ఈ రోజు దేశంలో మీరు ఎదిగినందుకు మీరు బాగా ఆంకార పడుతున్నారు. ప్రజలు దానికి బుద్ధి చెప్తారు. నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షాకు బుద్ధి చెప్తారు. వాళ్ళు చేసే లెక్కలంతా కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ప్రతి రాష్ట్రంలో మీరు అవసరమైన రేపు రాబోయే రోజుల్లో మీకు ఉంటుంది. ఆల్రెడీ 400 పార్ అన్నులు 200 పడిపోయిందంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈరోజు అదానీ అంబానీకి ఎంతైతే దోచి పెడుతుండో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అది ప్రజలకు తెలుసు. ఆల్రెడీ బయటి దేశంలో కేసులు కూడా అవుతున్నాయి. ఇవన్నీ రేపు రాబోయే రోజులలో ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్తారు, అప్పుడు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, ఇద్దరు డిబేట్లో పాల్గొన్నందుకు. అండ్ రైసర్ రెడ్డి గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తున్నానండి వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.